నేను మాట్లాడతాను. నేను ఒక అరగంట అందులో పెట్టి లెటర్ రాసి పెట్టేసి చూసానండి. రోజు సుమారు ఉదయం 8 ఆ టైం ప్రాంతానికి ఈ చాణక్యపురి కాలనీలో ఉండే పర్వతనేని మధుసూదన్ రావు గారు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆయన సుమారు ఒక నెల రోజుల క్రితం ఒక కపుల్కి ఇల్లు అద్దెకిచ్చారని కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏదో ఫోన్ చేసి కొంచెం మేము భార్యాభర్తలు గొడవ పడ్డామని చెప్పడంతో ఇంటికి వచ్చేటప్పటికి ఒక అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. అదే విషయాన్ని 8 గంటలకు పోలీస్ స్టేషన్ చెప్తే మేము ఇమీడియట్గా ఇక్కడ సీన్కి రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే అమ్మాయి గురించి కానీ అతని గురించి కానీ పూర్తి వివరాలు ఏది బయటపడలేదు. కాజ్ ఆఫ్ డెత్ కూడా ఇంకా బయటపడలేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం. ఈరోజు ఇంకా అమ్మాయి వివరాలు తెలియలేదు కాబట్టి సో పబ్లిసిటీ చేసి అమ్మాయి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం. ఇంకా లేదు అసలు అమ్మాయి గురించి కానీ అమ్మాయి భర్త వివరాలు కానీ అసలు ఇప్పుడు దాకా అయితే ఏమీ రాలేదు. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే ఇంటి వాళ్ళకి చెప్పడం రాజమండ్రి అని చెప్పారట. బట్ కాదని మేము అనుకుంటున్నాం. ఏదో ఇక్కడ పెయింటింగ్ పని చేస్తాడు అని చెప్పారు. సో పెయింటింగ్ మేస్త్రులు అందరూ కూడా పిలిపిస్తున్నాం ఐడెంటిఫై చేయడానికి. సో వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇతను పూర్తి వివరాలు లేదా అమ్మాయి పూర్తి వివరాలు మనకు వస్తాయి. ఇంట్లో వాళ్ళిద్దరే, ఆ ఇంట్లో వాళ్ళిద్దరే. అది చిన్న ఇల్లు, రేకుల షెడ్డు, ఇద్దరే ఉంటారు.